నిన్న హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్రటేరియట్ని లేపేస్తామని ఒక మెయిల్ అయితే వచ్చింది. ఈ మెయిల్లో హైదరాబాద్ సెక్రటేరియట్తో పాటు శంషాబాద్లో హైదరాబాద్ నుంచి అమెరికా వెళ్తున్నటువంటి ఒక విమానంలో బాంబు పెట్టాము. ఆ బాంబు పేలకుండా ఉండాలంటే $1 మిలియన్ మాకు ఇవ్వాలి అని ఆ మెయిల్లోనైతే ఉంది. ఆ మెయిల్ ఖాన్ అనే ఒక పేరు నుంచి వచ్చినట్లుగా పోలీసులు అయితే గుర్తించారు. ఇది లండన్ నుండి వచ్చినట్లుగా టెక్నికల్ టీం అయితే చెబుతోంది. అంటే లండన్లో ఉన్నటువంటి కొంతమంది ముస్లింస్ ఇక్కడ బాంబు బెదిరింపులు చేస్తున్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలా అంటే ప్రముఖమైనటువంటి రాష్ట్రాల్లో ఈ బాంబు బెదిరింపులు అయితే వస్తున్నాయి. అయితే ఈ బాంబు బెదిరింపుల్ని సింపుల్ గా తీసుకొని వదిలేస్తే ఒకవేళ నిజంగా పేలితే మాత్రం అది చాలా పెద్ద నష్టాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఇప్పుడు అమెరికా వెళ్తున్నటువంటి ఆ ఫ్లైట్ ని ఆపి ఐసోలేషన్ చేశారు. ఇది ఎంత సమయాన్ని వృధా చేస్తుంది, సమయం వృధా, అలాగే మెయింటెనెన్స్ ఎక్కువైపోతుంది. ఇంతకుముందు కూడా ఈ బాంబు బెదిరింపుల వల్ల దాదాపు కేంద్ర ప్రభుత్వానికి ఈ విమానయాన సంస్థలకి కలిపి 1,200 కోట్ల రూపాయల నష్టం వచ్చింది.